గుడ్ గుడ్ మార్నింగ్ అందరికీ. నేను సుధాకర్ పరచూరి. ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్లో ఒక 5 నిమిషాలు ప్రత్యేకంగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాను. మన యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే ప్రేక్షకుల మద్దతు తప్పనిసరి. దానికి మనం మెరుగుపరుచుకోవాల్సిన విషయాలు స్థానికంగా యువతకి ఉపయోగపడే విషయాలు, మనోధైర్యాన్ని కలిగించే విధంగా స్థానిక పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుపుతూ డెవలప్మెంట్కి ఎలా ముందుకెళ్ళాలి అనేది సూచనలతో సలహాలు చెప్తూ మంచి కార్యాచరణగా ముందుకు కొనసాగుతూ మన జ్ఞానాన్ని నలుగురికి పంచుతూ కొత్త విషయాల్ని ఎప్పటికప్పుడు పొందుపరుస్తూ మన వీడియోలను చూసే విధంగా ముందుకు కొనసాగించాలి. అనుభవంలో చాలా ఉంటాయి. ఆ విషయాల్ని యూట్యూబ్లో పొందుపరచడం వల్ల మన మాట వినడానికి కూడా ప్రపంచం ఇష్టపడుతుంది. ప్రపంచంలో అతి ముఖ్యమైనది సమయము, తర్వాత ధనము. సమయం ఉంటే ఏదైనా చేయగలుగుతాం. మనం సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నేను ఏ పని చేయలేననే మనస్తత్వాన్ని వదలాలి. సంకల్ప బలాన్ని, పట్టుదలతో ముందుకు సాగాలి. ఉదాహరణకి యూట్యూబ్లో ఇప్పుడు పరిస్థితుల్లో కొనసాగటం కష్టంగా అనిపిస్తుంది. కానీ మనం సరికొత్త విధానం ద్వారా నీతి నిజాయితీలతో, ధర్మంతో మనం వీడియోలను కొనసాగిస్తున్న ద్వారా ఏదో ఒక రోజు మనకి ప్రేక్షకుల మద్దతు లభిస్తుంది. ఎదిగిన వారందరూ సామాన్యులను, ఎవరు ఒకేసారి ఉన్నత స్థానంలో ఎదగలేదు. చిన్న గుర్తింపు ప్రపంచాన్ని నడుపుతుంది. ఆ గుర్తింపు గల వ్యక్తులు మరింత కొంతమంది గుర్తింపు ద్వారా ముందుకు సాగలుగుతున్నారు. గుర్తింపు సాధించటం ఒక విశేషం. ఆ గుర్తింపులోనే ప్రపంచం నడుస్తుంది. ఉదాహరణకి యూట్యూబ్లో గుర్తింపు గల వ్యక్తుల ద్వారానే ఈ యూట్యూబ్ ఛానల్ రన్ అవుతుంది. యూట్యూబ్లో గుర్తింపు పొందిన వారినే యూట్యూబ్ ఛానల్ గుర్తిస్తుంది. అంటే అడ్వర్టైజ్మెంట్లకు కూడా గుర్తింపు గల వారిని, అంటే ఒక 5 లక్షలు 10 లక్షల మంది యూట్యూబర్స్లో సబ్స్క్రైబర్స్ ఉన్న వారిని మాత్రమే యూట్యూబ్ ఎంకరేజ్ చేస్తుంది. అంటే ప్రతి స్థానంలో గుర్తింపు అవసరం. ఎవరు గుర్తింపు వాళ్ళు పెంచుకుంటూ ముందుకెళ్ళాలి. ప్రపంచంలో ప్రతి అవసరాలు తీరాలంటే ధనం అవసరం. ధనం కోసం ధనాన్ని సంపాదించే మార్గాల్ని, ఎక్కువగా ధనాన్ని ఎలా సంపాదించాలనే దాన్ని మనసు కేంద్రీకరించాలి. అంటే ధనం సంపాదించే మార్గాలు అనేక రకంగా ఉంటాయి. వ్యాపారాలు, డాక్టర్ వృత్తుల ద్వారా రకరకాలుగా, స్పెషలిస్టులుగా ఎన్నో రకాలుగా ప్రతి కోణంలోనూ ధనాన్ని సంపాదించే మార్గాలు ఉన్నవి. ఉద్యోగం ద్వారా, సినిమా యాక్షన్ ద్వారా, డైరెక్టర్లుగా ప్రతి కోణంలో ఏదో ఒక వృత్తి ద్వారానే ముందు ధనాన్ని సంపాదించాలి. ధనాన్ని సద్వినియోగం చేస్తూ, కాలాన్ని సద్వినియోగం చేస్తూ ప్రపంచాన్ని కలపాలంటే సోషల్ మీడియా కూడా ఒక పార్ట్గా ఉంటుంది. సోషల్ మీడియాను కూడా మనం ఉపయోగించుకుందాం. ఈ సోషల్ మీడియా అనేది తెలుగు వారికి ఎంతో మేలు చేస్తుందని నా భావన. ఈర్ష్యగల వ్యక్తుల్ని దూరంగా ఉంటూ మనం ఏదైతే సాధించాలో దానికి మన సంకల్పాన్ని కలుపుకుంటూ ముందుకెళ్తూ ఉండాలి. అందరికీ ధన్యవాదాలతో మీ పరచూరి సుధాకర్ రావు. 5 నిమిషాల వీడియో అయిపోయింది.
అందరికీ ధన్యవాదాలు. మీ పరచూరు సుధాకర్, ధన్యవాదాలతో.